అలా ఉన్నావేంటి? ఇంకెలా ఉంటుంది అత్తయ్య? నిషా తనే గెలుస్తుంది అనుకుంది, కానీ ఆ చామంతి చేతిలో ఓడిపోయింది. అప్పుడు ఇంకెలా ఉంటుంది? అదేను రమాదేవి గారి ఇంటి పని మనిషి చేతిలో రమాదేవి గారి కాబోయే కోడలు ఓడిపోయిందంటే తనకి ఎంత అవమానమో చెప్పండి. అందుకే అలా బాధపడుతుంది. కరెక్ట్గా చెప్పావక్క. తట్టుకోలేకపోతున్నాను, మర్చిపోలేకపోతున్నాను. తను గెలిచిందన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అమ్మా నిషా, నువ్వు ఓడిపోకూడదు అని నాక్కూడా ఉంది. అది ఈ కేసులో గెలవడం వలన కసి, ఇంకా దానిమీద కోపం నాకు రెట్టింపయ్యాయి. నువ్వేం బాధపడకు, అదేమీ నీ మీద అంత తేలిగ్గా గెలవలేదు. నువ్వు దాన్ని ఆల్మోస్ట్ ఓడించేంత పనిచేశావు. ఎక్కడో దానికి కాస్త లక్కుండి ఆ రోజు విన్ అయిందంతే. అయ్యింది కదా ఆంటీ, అదే కదా విన్ అయింది. అది నాకు అవమానమే కదా. ఇందాకే అంత చేసినా ఎందుకు విజయం నిన్ను వరించలేకపోతోంది అని నేను ఆలోచించి గురువుగారితో మాట్లాడాను. ఏం చెప్పారాంటీ? గురువుగారేమన్నారంటే నీ చేత వరలక్ష్మి వ్రతం చేయించమని చెప్పారు. అది కూడా రాజసంస్థానంలో ఉండే మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని పూజలో పెట్టించి ప్రత్యేకంగా నీతోనే పూజ చేయించమని చెప్పారు. ప్రత్యేకంగా ఆ విగ్రహంతోటే ఎందుకు చెప్పారండి? ఎందుకంటే ఆ మహాలక్ష్మి విగ్రహానికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి. ఆ వ్రతంలోనే అమ్మవారికి ఆభరణమైన ఒక మణిహారమైన రాజమణిహారం ఉంది. ఆ రాజమణిహారం మాత్రమే అమ్మవారికి ఆభరణంగా వేస్తే అమ్మవారే స్వీకరించినట్టు కిరణాలతో ఒక వెలుగొస్తుంది. వ్రతం పూర్తయి నివేదన అయ్యాక తల్లికి మరుపూజలో మణిహారాన్ని వేస్తామమ్మా అని వేడుకుని మణిహారాన్ని తీసేయాలి. ఓ అవునా, ఇంతుందా? కాదు నిషా, ఆ విగ్రహానికి ఆ రాజమణిహారంతో ఎవరైతే వరలక్ష్మీ వ్రతం రోజున పూజ చేస్తారో వాళ్లకి సకల సిద్ధులు లభిస్తాయి, అన్ని విజయాలు వరిస్తాయి. అందుకే నీకన్నింట్లో విజయాలవ్వాలనే నేనీ నిర్ణయానికి వచ్చాను. అమ్మా, క్లాస్లో కూర్చో అమ్మా. సరిగ్గా భలే వేసావు నాయనా. చాంబరు నాకు తెలియదు పంతులు గారు. అమ్మా, నీ కోరికను మనసులో స్మరించుకోండి. తల్లి, నేను ఈ బంగారాన్ని సమర్పిస్తుంది నా తండ్రిని ఎలాగైనా సరే జైలు గోడల నుంచి బయటకు తెచ్చి ఆయన్ని స్వేచ్ఛగా ఉండనిచ్చి మళ్ళీ మా కుటుంబం అంతా ఒక్కటయ్యేలా నువ్వు చెయ్యాలమ్మా. అందుకే నేను ఈ మొక్కు సమర్పిస్తున్నాను. ఇదే నా కోరికమ్మా. నా మొక్కుని తీసుకుని నా కోరిక తీర్చు తల్లి. తన కోరికను నెరవేర్చు తల్లి. అత్తయ్య, ఉపేంద్రకి చెప్తానన్నారు కదా, ఫోన్ చేస్తారా మరి? ఇదిగో చేస్తున్నాను. నకిలీ దాన్ని నాకంట కడతావా? గుర్తించలేకపోయాను. ఇప్పుడేం చేయాలి?
ఇప్పుడేం చేయాలి? ఇందులో ఫోన్ ఒకటి. ఈవిడ చేస్తుంది ఏంటి? చెప్పండి రమాదేవి గారు. ఉపేంద్ర, మన ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. రాజమణిహారం ఏ విగ్రహానికైతే అలంకరించబడుతుందో ఆ విగ్రహాన్ని, ఆ రాజమణిహారాన్ని తీసుకుని వెంటనే ఇక్కడికి రా. అది రమాదేవి గారు, ఇక్కడ రాజమందిరంలో వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాం. ఉపేంద్ర, ఆ రాజమందిరానికి ఇంకొక రోజు పూజ చేయొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఈ శుభ పూజ త్వరగా జరగాలి. నాకు కాబోయే కోడలతో ఈ పూజ చేయించాలి. నువ్వు వెంటనే బయలుదేరుతావు కదా? సరే అండి, సరే రమాదేవి గారు, తీసుకుని బయలుదేరుతున్నాను. నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. సరే. వస్తున్నాడు రోజా. మీరు చెప్పాక రాకుండా ఉంటాడా? ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కావట్లేదే. నా దగ్గరున్నది నకిలీ రాజమణిహారం అని రమాదేవి గారికి చెప్తే నేనేదో చేశాననుకుంటుంది, నన్ను నమ్మదు. రోజా, ఇంత పని చేశావే, నీ సంగతి అక్కడికొచ్చాక చెప్తా. ఈరోజు నీ అంతు తేలుస్తా. వర్మ,